ఎస్ట్రా ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న ఆ 6వ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలు తెలిపారు. ఇండియన్ సినిమాలో ఐకాన్ స్టార్ హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అందరినీ ఆకర్షించేలా రూపొందించడంతో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఆ సందర్భంగా అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమా కొనసాగింపుగా ఫ్రాంచైజీ రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడ్డాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తాను. వార్ 2ను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి, లేకపోతే ఆనందం ఉండదు అని అన్నారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ముందుకు తీసుకెళ్లినప్పుడు దానికంటూ సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయితీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించడానికి పూర్తి నిమగ్నమయ్యాను. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా వార్ 2 చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగ్గినట్టు యాక్షన్ సన్నివేశాలు రూపొందించాం. ఇండియన్ సినిమాలో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా వార్ 2 సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందనేది అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జైట్గా ఉంటారు. వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లా ఈ సినిమా ఉండాలని ఆలోచించి రూపొందించాం అని అయాన్ చెప్పారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.